మీ ఇద్దరిలో మా యశ్వంత్ ఎవరికి రాసిపెట్టాడో అనేది ఈ రోజుతో తేలిపోతుంది. అందుకే మీరిద్దరూ నేను చెప్పిందని కట్టుబడి ఉంటారని నాకు ప్రామిస్ చేయండి. మీ ఇద్దరికీ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ కండిషన్ని బ్రేక్ చేయరని ఆశిస్తున్నాను. శర్వాణి, వీళ్ళిద్దరినీ చూస్తుంటే నా మాట దాటరనే నమ్మకం నాకుంది. నా కొడుకు పక్కన సంయుక్తనా మీనాక్షినా అనేది ఇప్పుడు నువ్వు విసిరేసే ఆ రూపాయి కాయిన్ పైనే ఆధారపడి ఉంది. సంయుక్త, నీకు బొమ్మ లేక బొరుసా? చాయిస్ ఈజ్ యువర్స్. Choice is yours. 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 Choice is శర్వాణి, నాది బొమ్మ. బొరుసు. Now your countdown starts. సంయుక్త, నీది బొమ్మ. మీనాక్షి, నీది బొరుసు. కథ అడ్డం తిరిగింది.
రూపాయి అటు ఇటు కాకుండా మనకి హ్యాండ్ ఇచ్చింది. సర్వాణి, లాటరీ తీద్దాం. ఇద్దర్లో ఎవరి పేరొస్తే వాళ్లకే నా కొడుకు సొంతం అవుతాడు. సర్వాణి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడి వరకు వచ్చాక ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. నువ్వే వీళ్ళిద్దరి పేర్లు రాసి చిట్టీలు వేయి. ఎవరి పేరు వస్తే వాళ్లే విన్నేనట్టు. సరేనా? సరే అత్తయ్య. సంయుక్త, పెన్ను పేపర్ ఎక్కడుంది? ఆడుంటాయి. అత్తయ్య, ఇందులో ఇద్దరు పేర్లు రాసిపెట్టాను. మీ చేతుల మీదుగా చీటీ తీయండి. ఎవరి పేరు మీ చేతిలోకొస్తే ఆ అమ్మాయే మీ ఇంటి కోడలు. మీ ఇద్దరికీ ఓకేనే కదా? ఓకే ఆంటీ. అలాగే అత్తా. మీనాక్షి. ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. వెంటనే ఈ న్యూస్ మా నాన్నతో షేర్ చేసుకుంటాను. సర్వాణి, వెళ్ళొస్తాను. బాయ్ సంయుక్త.
సారీనే. పెట్టాల్సిన ఫిట్టింగ్లన్నీ పెట్టేసి ఇప్పుడొచ్చి సారీ చెప్తా ఉండావా? ఇదిగో శర్వాణి, మా అత్త గీసిన గీతని నేనేనాడు దాటలేదు. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. కానీ మా బావకు ఆ మీనాక్షికి పెళ్లి జరగాలంటే నా పెళ్లి కూడా జరగాల. మా బావ నా పెండ్లి ఆయన పెండ్లి ఒకేసారి చేసుకోవాలని ఈ మధ్య చాలా సార్లు చెప్పుండాడు కదా. నా పెండ్లయితేనే కదా మా బావ పెండ్లయ్యేది. అత్తా చూస్తా. అత్తయ్యో, నీకు సంయుక్త మంచి ట్విస్ట్ ఇచ్చింది. తను ఏమని చెప్పి వెళ్ళిందో విన్నావు కదా? తను పెళ్ళైతేనే కదా యశ్వంత్ పెళ్ళయ్యేదని. ఇది ఎప్పట్లో జరిగే పనే కాదు. వీళ్ళ సమస్య మళ్ళీ మొదటిగా వచ్చింది. ఈ జన్మలో నీ కొడుక్కి పెళ్ళవడం కష్టం అత్తయ్యో. రా వెళ్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. తోడలు కొట్టి రేకక్కపోయింది, నడుములు చూపించే కీర్తి పోయింది. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే భోగాలంటే ఇవే. ఒరే అవతారుగా, తంతే నువ్వు అదృష్టం సంకలో ఎక్కి కూర్చున్నావురా. కోమాలోకి పోయిన ఆ లేఖ రేచి రాదు, జైలుకు పోయిన ఆ కీర్తి ఇక జన్మలో తిరిగి రాదు. ఇక ఈ ఇల్లు ఈ భోగాలన్నీ మనవే మనవే మనవే. అనుభవించు రాజా. దీనమ్మా, ఆ కీర్తిని పట్టుకుంటే చెంచాడు కండలేదు. అది నా చేత అడ్డమైన చాకిర్లు చేయించింది. దానికి చెప్పకూడదు, నాకు చికెన్ ముక్కలు. టెక్కు సుందర్ కీర్తికి తోడు ఆ బోసుగాడు ఒకడు. వాడి సగం జీవితం దాన్ని కొంగు పట్టుకొని తిరగడమే సరిపోయింది. చచా, పెళ్ళాన్ని చూస్తే చాలు పోసేసుకుంటాడు.
అసలు ఆ బోసుగాడు ఏం బాగాడో ఏమో. ఆ కీర్తి లేదు, ఆ రేఖ లేదు, పెద్ద మా బోసుగాడు లేడు. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి డిస్కషన్? వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే అంత దరిద్రం దరిద్రం దరిద్రం. కీర్తమ్మ గారు వచ్చారా? మీ మీదే బెంగ పెట్టుకొని మూడు రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదు అమ్మాయి గారు. ఆకలేసి ఇప్పుడే చికెన్ పీసులు తింటున్నాను అమ్మాయి గారు. దీని అమ్మ కడుపు మాడా, ఇది జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది? ఏరో అవతార్, నీ బాలకం చూస్తుంటే నేను రాను అనుకున్నావా లేక రాలేననుకున్నావా? అబ్బే, మీ మీదొట్టు కీర్తమ్మాయి గారు. రే, నాకెందుకో నిన్ను చూస్తుంటే అనుభవించు రాజా అంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుని నువ్వు పండగ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందిరా. డ్రాయర్లు, బనియన్లు, లుంగీలు, అబ్బబ్బబ్బా చికెన్ పీసులు, జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావురా. అబ్బే లేదు అమ్మాయి గారు. మీరు జైలుకు వెళ్లారన్న బెంగతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదనుకున్నాను. కానీ ఏం తినకుండా తాక్కుండా ఉంటే చచ్చిపోతాం కదా అని ఇప్పుడు ఇలా తింటున్నాను. మీరు అలా వచ్చేసారు అమ్మాయి గారు. బోసుబాబు, మీరిలా జైలు నుంచి విడుదలై రావడం నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదిగో కీర్తమ్మాయి గారు, వెంటనే ఇప్పుడే నేను తట్టాబుట్టా సర్దుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళొస్తాను కీర్తమ్మాయి గారు, వెళ్ళొస్తాను బోసుబాబు. ఏంటమ్మాయి గారు? అదేంట్రా అవతార్, నువ్వు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంట్రా? వామ్మో వామ్మో, కీర్తమ్మాయి గారు, మీరు విసిరేసిన బిస్కెట్లు తిని బతికేవాణ్ణి నేను. మీకు నాతో పని ఉంటుంది అమ్మాయి గారు. నన్ను వదిలేస్తే
ఎక్కడైనా బజ్జీలేసుకుని బతికేస్తాను. బతుకుంటే మళ్ళీ కలుస్తాను అమ్మాయి గారు. బోస్ బాబు వెళ్ళొస్తాను. వస్తాను అమ్మాయి గారు. నేనిక్కడ మాట్లాడుతుంటే మాటి మాటికి నేను పోతాను అని చెప్తున్నావు. నీ మటుకు నువ్వు ఇలా వెళ్ళిపోతే నాకు సిచ్యువేషన్ కి తగ్గట్టు ఘంటసాల గారి పాటలు ఎవరు పాడతారా? కీర్తమ్మాయి గారు, నువ్వు లేకపోతే మాకు ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంటుందిరా? నువ్వు మాతోటే ఉండాలి. నా మీద ఈ బోసుగాడి మీద మా సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మాకు కౌంటర్స్ వెయ్యాలి. వామ్మో వామ్మో, కీర్తమ్మాయి గారు, నువ్వు నన్ను పొగుడుతున్నావో తిడుతున్నావో అర్థమై చావట్లేదు అమ్మాయి గారు. చచా, నువ్వు మా శ్రేయోభిలాషివిరా అవతారన్నయ్యా. నువ్వు మాకు వండి పెట్టాలి, బట్టలు ఉతికి పెట్టాలి, అప్పుడప్పుడు నా చేతిలో తన్నులు కూడా తినాలి. ఇన్ని పెట్టుకుని సడన్ గా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మా బ్రతికేం కావాలరా అన్నయ్యా? చెల్లెమ్మా 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 చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, ఓ బుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నువ్వు నాకు చెల్లెమ్మవి కీర్తమ్మాయి గారు. ఈ ఒక్కసారి నన్ను వదిలేస్తే ప్రతి సంవత్సరం రాఖీ పండక్కొచ్చి నీతో రాఖీ కట్టించుకుని వెళ్తాను. నన్ను వదిలే చెల్లెమ్మా.